వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి పటం లేదా విగ్రహం, ఫోటోలో అమ్మవారు నిలబడి ఉన్నది కాకుండా కూర్చొని ఉన్న ఫోటోని తీసుకోవాలి. ఆకుపచ్చని లేదా ఎరుపు రంగు చీరతో కలుషంతో ఇరువైపులా ఏనుగులు ఉన్న అమ్మవారిని పూజించడం చాలా మంచిది. కలుష పూజ కోసం రాగి లేదా వెండి కలుషం, 2 కొబ్బరికాయలు, 2 జాకెట్ ముక్కలు. ముత్తైదువులకి జాకెట్ ముక్కలను ఇవ్వాలనుకునే వారు మీ శక్తి కొలది జాకెట్ ముక్కలను కొనుక్కోవాలి. 2 పీటలు, అరకిలో బియ్యం. బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి వాటి మీద కలుషాన్ని పెట్టాలి. అరకిలో శనిగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచడానికి. వీటిని ముందు రోజు రాత్రి స్నానం చేసి నానబెట్టాలి. యాలకులు, మిరియాలు, బెల్లం. అమ్మవారికి పానకం అంటే ఇష్టం కాబట్టి యాలకులు, మిరియాలు, బెల్లం వేసిన పానకం చేసి నైవేద్యంగా నివేదించాలి. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించడానికి. విడి పువ్వులు అమ్మవారిని 5 రకాల పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, పసుపు, కుంకుమలు, 2 డజన్ల గాజులు. అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి వాయనం ఇవ్వడానికండి. గంధం అమ్మవారికి ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలాపాకులు, 2 డజన్ల అరటి పండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, కుంకుమ ప్యాకెట్లు. ఇవన్నీ వాయనం ఇవ్వడానికండి. మామిడాకులు గుమ్మానికి తోరణాలు కట్టేందుకు. పంచామృతం కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. తోర పూజ సమయంలో మనకి అమ్మవారికి కనీసం 5 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. అమ్మవారికి ఇరువైపులా వెలిగించేందుకు 2 దీపారాధన కుందులు. దీపారాధన చేయడానికి వత్తులు, నూనె. హారతి ఇవ్వడానికి 6 ప్లేటు ముద్ద కర్పూరం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి.